తదుపరి రాశి వృశ్చిక రాశి. వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. స్వామి గారు, వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? తదుపరిగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే, ఆదాయ కందాయ ఫలాలలో ఆదాయము 2, వ్యయము 14, రాజ్యపూజ్యము 5, అవమానము 2. మరి ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క గ్రహకూటమి గ్రహచారము కనుక చూసుకున్నట్టయితే, స్త్రీ పురుషాదులకు ధనకారకుడైనటువంటి గురుడు 7, 8వ స్థానములో ఉండడం వల్ల మనం చేసేటువంటి పనిలో శని స్వక్షేత్రంలో, అంటే శని అనేటువంటి గ్రహము స్వక్షేత్రంలో అంటే మన జన్మస్థానంలోనే ఉంటున్నాడు. అలా ఉండడం వల్ల మనం చేసేటువంటి పనులకు గాను దేనికైనా కూడా నిలబాటుగా ఉన్నటువంటి పూర్తి పనులు కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి అటువంటి సమయంలో మనం ఏ విధమైన ఉంటున్నాయా అంటే, మనకు చేదోడు వాదోడుగా ఎవరో ఒకరు ఉన్నట్టయితేనే మనం ఆ పనిలో ముందుకు వెళ్తూ ఉంటాం. మరి యొక్క వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాల్లో కనుక చూసుకున్నట్టయితే, వీరు మీ యొక్క గాంభీరత్వాన్ని, అంటే మనం చేసేటువంటి వ్యవహారాన్ని నిర్మోహమాటంగా చేస్తేనే ఆ పనిలో మనం ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదైనా వెనుకబడేటువంటి పనిగా గనక మనం చేసినట్టయితే ఆ పని మనకు వెనుకబడిపోతూనే ఉంటుంది. గాంభీరత్వాన్ని, వ్యవహారాన్ని మనము ముందుకు కొనసాగించుకుంటూ కూడా ఈ యొక్క మనకు చెప్పినటువంటి వృశ్చిక రాశిలో ఉన్నటువంటి నక్షత్ర కూటమిలో ఉన్నటువంటి వ్యవహారంలో కూడా మనము గాంభీరత్వంతో ముందుకు కొనసాగిపోవాలి. అలా వెళ్ళినట్టయితేనే మన పనిలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మనము చూసినట్టయితే అప్రయత్నాలు, అంటే మనం ఏదైనా ప్రయత్నం చేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రయత్నం చేయకుండా నాకు ధనము లభించాలి, అది లభించాలి, ఇది కావాలంటే వస్తుందా? రాదు. ఎటువంటి వ్యవహారాలు ఎక్కువగా చేసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ప్రయత్నం చేయడు, కానీ కావాలని కోరుకుంటాడు. అప్రయత్నపు వ్యవహారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. మరి అటువంటివన్నీ కూడా పక్కన పెట్టేసేసి మనము అన్నింటిలో కూడా ముందుకు, జీవన విధానంలో శత్రుత్వాలు కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయండి. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి జీవన విధానంలో, మన జీవితంలో శత్రుత్వాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. మరి అటువంటి వ్యవహారాలను కూడా మనము లౌభ్యత్వం, అంటే మనం చేయి కలిగించుకోకుండా మన వ్యవహారాన్ని, మన జీవితాన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటే సాఫీగా మన జీవితం అటువంటి ముందుకు వెలిసాగిపోతుందని చెప్పేసి ఈ యొక్క వృశ్చిక రాశి యొక్క ఫలితాలు తెలియజెప్తున్నాయి. మరి అలాగే కనుక చూసుకున్నట్టయితే, ఉద్యోగులకు గురుడు అష్టమ ప్రభావం వల్ల అంతగా మనకు ఏమీ కనిపించడం లేదు. గురుడు 8వ స్థానంలో ఉండడం వల్ల, అంటే నీచ స్థానంలో ఉండడం వల్ల ఉద్యోగాలు చేసేటువంటి వారికి, ఉద్యోగం రాని వారికి, కొత్తగా ఉద్యోగాలు రావాలంటే వారికి మనకు ప్రత్యేకంగా కూడా ఆకర్షణ కనిపించడం లేదు. కానీ చేసుకునేటువంటి వారికి మనం అనుకున్న ప్రదేశాలకు బదిలీ అయిపోవడము, మనం ఒక ప్రదేశం అనుకున్నామంటే ఆ ప్రదేశానికి బదిలీ అయిపోయి మన వ్యవహారాన్ని ముందుకు కొనసాగించుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన యొక్క కుటుంబ సౌఖ్యము, ప్రైవేటు కంపెనీలలో పనిచేసేటువంటి వారికి, ప్రత్యేకంగా చెప్పాలి అంటే ప్రైవేటు కంపెనీలలో పనిచేసేటువంటి వారికి వాటి యొక్క గృహ లాభాలు, కుటుంబ సౌఖ్యాలు ఎక్కువగా లభిస్తాయి. అంటే మనం ఉద్యోగం చేస్తున్నాము అంటే మనకు గృహానికి వెళ్ళాలి అంటే ఏదో కొంత సమయం కావాలి కదండి. అటువంటి సమయాలు మనకు ఎక్కువగా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక రాశి వారికి. అలాగే చెప్పాలనుకుంటే ఈ సంవత్సరము నిరుద్యోగులకు కొంత పర్వాలేదు. అది ప్రైవేట్ సంస్థ కావచ్చు, గవర్నమెంట్ సంస్థ కావచ్చు, ఏదో ఒకటి స్థిరత్వం పొందే అవకాశాలు మాత్రం మనకు బాగానే కనిపిస్తున్నాయి. ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే, ఈ యొక్క రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కొత్తగా ఎక్కువగా వ్యాపారాలు మొదలు పెడతా ఉంటారు. ఈ రాశి వారు కొత్త వ్యాపారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, మనం చేసేటువంటి పని వ్యవహారాలు కావచ్చు అనుకున్నట్టు లేకపోయినా కూడా వారికి ఒక ఆలోచన కలుగుతుంది. ఏదో ఒక వ్యాపారము, బిజినెస్ ఏదో ఒకటి పెట్టుకొని మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు అటువంటి ఆలోచన ఉన్నవారు ఈ సంవత్సరంలో ఎక్కువగా ఈ యొక్క రాశి వారికి అయితే ఎక్కువ ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది లేదండి. వ్యాపార రంగంలో కూడా మంచి శ్రేణిలో, మంచి వ్యవహారంలో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. తదనంతరం కనుక చూసుకున్నట్టయితే విద్యార్థులకు విద్య, ఈ యొక్క సంవత్సరంలో శని రాహువులు యోగ స్థానంలో ఉండటం వలన జ్ఞాపక శక్తి బాగా పెరిగి మంచి మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత పొందే అవకాశం కనిపిస్తుంది. మరి ఏ వ్యవహారంలో అయినా కూడా, ఏ పనిలో అయినా కూడా, ఏ వ్యవహారంలో అయినా కూడా మనం చేస్తున్నాము అంటే జ్ఞాపక శక్తి వ్యవహారాలు ఎక్కువగానే ఉంటాయి మనకు. మరి అది ఎందువల్ల అంటే, ఈ యొక్క విద్యాకారకుడు అయినటువంటి వ్యవస్థలో శని రాహువులు ఏదైనా కూడా మంచి స్థానంలో ఉన్నాయి కాబట్టి వారికి మంచి ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చదువు పైన శ్రద్ధ, జ్ఞాపక శక్తి పెరగడము,
వ్యవహార ఆలోచనలు పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యొక్క మనకు చేసేటువంటి ఈ యొక్క రాశి వారి వ్యవహారంలో ఏదైనా కూడా వృశ్చిక రాశి వారికి పూర్తిగా చెప్పాలంటే విద్యారంగంలో మంచి యోగదాయకంగానే ఉంటుంది. చదువుకునేటువంటి విద్యార్థులు అందరూ కూడా మంచి ప్రథమ శ్రేణితో ఉత్తీర్ణత పొంది మంచి యోగదాయకంగా కూడా మంచి మార్కులతోటి ఈ యొక్క చదువులో విద్యలో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. పూర్తిగా చెప్పాలనుకుంటే ఈ యొక్క రాశి వారి వ్యవహారం పూర్తిగా చూసుకున్నట్టయితే పట్టిందల్లా బంగారమా శని రాహువ ప్రభావం వల్ల, శని రాహువుల యొక్క ప్రభావం వల్ల మనకు పట్టిందల్లా బంగారమా అనే విధంగా మనకు ఈ యొక్క రాశి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఎందుకలా అంటే శనికి రాహువు అటువంటి వారు మిత్రస్థానంలోనే ఉన్నారు. మిత్రస్థానం అంటే మంచి దోస్థానంలోనే ఉన్నారు, స్నేహభావంలో ఉన్నారు. మరి అటువంటి భావంలో ఉన్నవారు ఎవరైనా కూడా మంచిగా అన్ని పనులు ఒకే విధంగా అనుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఏ పనైనా కూడా పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా విలువైన వస్తువులు కావచ్చు, వ్యవహారం కావచ్చు, అన్నీ కూడా మనకు యోగదాయకంగానే కనిపిస్తున్నాయి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఈ యొక్క రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాలంటే ఈర్ష, ద్వేషము, అసూయ ఎక్కువగా ఉంటుందండి. వాడుక భాషలో చెప్పాలంటే ఒకరిని ఓర్వకపోవడం అన్నమాట. కాస్త ఈ రాశి వారు అది తగ్గించుకున్నట్టయితే మన యొక్క వ్యవహారంలో నిత్య జీవితంలో కూడా మనకు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఈర్ష, ద్వేష, అసూయాలన్నీ కూడా పక్కన పెట్టేసేసి మంచి స్వభావంతో, మంచి కలుపుగోలు తత్వంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసేసి ఈ యొక్క ఫలితాలు మనకు తెలియజేస్తున్నాయి.